కృష్ణుడు గారు అంటారు, ఒకరు 7 లక్షలు, ఒకరు 8 లక్షలు. అసలు మీరందరూ కూడా బాధ్యతల గల పోస్టులలో ఉన్నవాళ్ళు, బాధ్యత గల పోస్టులు చేసిన వాళ్ళు. ఇది సమంజసమా అని అసలు ఎటువంటివి చూడండి. ఇది రుణకంఠుడు అని చెప్పేసి 10 లక్షల, మళ్ళీ ఫిగర్స్ కూడా 18, 37 లక్షలు అంటే సిస్టమ్ 10 లక్షల కోట్లు, 18 లక్షలు, 18 కోట్లు, 37 లక్షలు. ఏందండి ఇది? ఇదేంది? ఇంకోటి, రాష్ట్రానికి తెస్తున్న అప్పులన్నీ ఏమవుతున్నాయి? వీరు రిక్రూట్ గారు. నెక్స్ట్, రాబోయే సర్కారుకు బొప్పి కట్టేలా అప్పులు. ఇంకోరు, అప్పులు తెచ్చిన 7,34,00,000 కోట్లు ఏమైనాయి? మళ్ళీ వాళ్ళే అంటే వాళ్ళు కూడా డిసైడ్ చేసుకోలేకుండా ఉన్నారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఒక మాజీ ముఖ్యమంత్రి, మాజీ ఫైనాన్స్ మినిస్టరు. ఏం బేసిస్ మీద మీరు 13 లక్షలు అంటున్నారు? యనమల రామకృష్ణుడు గారు సుదీర్ఘమైన కాలం ఫైనాన్స్ మినిస్టర్గా పనిచేశారు. ఏం బేసిస్ మీద మీరు అంటున్నారు? సరే, మిగతా వాళ్ళంటే ఫ్రెష్గా వచ్చిండొచ్చునండి, ఫ్రెషర్స్ ఎవరన్నా అట్లా చెప్పిండొచ్చు, నేను దాన్ని డిస్కౌంట్ ఇస్తున్నాను. ఇక్కడ అండి లాస్ట్ టైము నేను చెప్పడం జరిగిందనమాట. ఏమని? అవును, రాష్ట్ర పరిపాలన సక్రమంగా జరిగినాయి, ఆదాయాలు పెరిగినాయి, కానీ కోవిడ్ వలన ఎన్నో ఇబ్బందులు వచ్చినాయి, పెరగవలసినంత ఆదాయాలు పెరగలేదు, అయినా కూడా మీ పరిపాలన కంటే కూడా బాగా ఆదాయాలు పెరిగినాయి. ఇవన్నీ నేను విత్ ఫిగర్స్ ఇచ్చినాను. ఏం ఫిగర్స్ ఇచ్చినాను నేను? ఆల్ ఫిగర్స్ ఆర్ కోటెడ్ ఫ్రమ్ డాక్యుమెంట్స్. ఏ డాక్యుమెంట్స్? కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన డాక్యుమెంట్స్ నుంచి, సిఏజీ నుంచి, ఆర్బీఐ నుంచి. మరి అదేవిధంగా నేను కోట్ చేసేదే కాకుండా పలుసార్లు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన పార్లమెంట్ సభ్యులు ప్రశ్నలు వేయగా అధికారికంగా కేంద్ర ఆర్థిక శాఖ, కేంద్ర ఆర్థిక మినిస్టర్ ఆఫ్ స్టేట్ వాళ్ళు, వీళ్ళందరూ కూడా ఇవ్వడం జరిగింది పార్లమెంట్లో. అయినా కూడా 13 లక్షలు, 10 లక్షలు. ఈవెన్ మీడియా కూడా చాలా అన్యాయం అండి ఇది. అంటే ఏదైనా కానీ ఒక ఆరోపణ చేసినప్పుడు ఆ ఆరోపణ పొలిటికల్గా చేయడము, తప్పుడు ఆరోపణ చేయడం తప్పు. కానీ తప్పుడు ఆరోపణ చేసినప్పుడు మీడియా మాత్రం అది యాక్చువల్గా క్లారిఫై చేసుకొని ఇది ఫ్యాక్చువల్లా కాదా అని చూడాల్సిన బాధ్యత ఉందా లేదా? నేను చెప్పడం జరిగింది. ఏమని? ఆ 2014 నుంచి 19 పరిపాలన కంటే కూడా, చంద్రబాబు నాయుడు గారి పరిపాలన కంటే కూడా మనం చాలా బెటర్. ఏ విధంగా బెటరు? రెవెన్యూ రాబడి పెరిగింది, అదేవిధంగా అప్పు శాతము ఎంతైతే చేయడమో వాళ్ళంత శాతము చేయలేదు. వివిధ ఇండికేటర్స్తో పాటు చెప్పడం జరిగింది. అయితే ఉండవలసినంత రాబడి ఇంకా రాలేదు. ఎందుకంటే కోవిడ్ వలన ఉన్న ఖర్చుల కంటే కూడా ఎక్కువ చేయాల్సి వచ్చింది కోవిడ్ వలన. అందుకని ఆర్థిక ఇబ్బందులు వచ్చినాయి. అందువలన కొన్ని డిలేస్ జరిగినాయి అనేది నేను ఓపెన్గా ఒప్పుకున్నాను. అది ఇప్పుడు ఏం చెప్తారు చూడండి. ఏది 13 లక్షలని ఆయన అంటాడు, 10 లక్షలని ఈయన అంటాడు. ఇంకోరు వచ్చేసి ఇప్పుడు ఆ 10 లక్షలు కూడా ఎట్లా అంటున్నారు? ఇక్కడ చూడండి. ఇది ఒకవైపు ఏమో 3,76,000 కోట్లు మొత్తం బహిరంగ రుణాలు, 8,256 కొత్త ఉదయ్ రుణాలు, 9,765 కోట్లు ఇంకా నాబార్డ్ రుణాలు. ఇట్లా చెప్పుకుంటూ వస్తే అవన్నీ లెక్కేస్తే, యాక్చువల్గా పైన ఇవన్నీ లెక్కేస్తే 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 ఇవన్నీ కూడా రుణకంఠుడు అని పెట్టిన దాంట్లో లెక్కేస్తే 7,68,641 కోట్లు వస్తాయి అంతే. మళ్ళీ 10 లక్షల కోట్లు ఎక్కడి నుంచి వచ్చింది? కింద మళ్ళీ ఫైన్ ప్రింట్లో రాస్తారు. మళ్ళీ 6,602, 32,000 ఇవన్నీ ఏంటివి? పెండింగ్ బిల్లులు 1,70,000. ఎవరు చెప్పారండి 1,70,000 ఉందని? అంటే ఏం బేసిస్ మీద, ఏ ఆధారంగా చెప్తున్నారు 1,70,000 కోట్లని? అసలు ఎంత అన్యాయంగా అంటే, డిపాజిట్లు ఇతర మొత్తాలు 28,286, ప్రావిడెంట్ ఫండ్ నుంచి 32,204. ఎవరు చెప్పారండి ఇవన్నీ? అంటే మీరు ఏం బేసిస్ మీద మాట్లాడుతున్నారు? ఇవన్నీ టోటల్ చేసేది తప్పుడు, ఇది ఇచ్చేది. ఇప్పుడు వాస్తవానికి ఒకవేళ మీ ప్రకారంగా లెక్కేసుకున్నా కూడా మీరేమన్నారు? 3,76,000 మామూలుగా ఎస్డిఎల్స్ అన్నారు. 3,76,000 మొత్తము బహిరంగ రుణాలంటే దాంట్లో 2,64,451 కోటి మే 2019కి లేదండి. అంటే 3,76,000 కోట్లలో పాత 2019 నాటికి అది లేదా? అదేవిధంగా
ఉదయ్ బాండ్స్ 8,256. ఉదయ్ బాండ్స్ 2016 సంవత్సరంలో కాదండి తీసుకునేది. అదేవిధంగా లోన్స్ ఫ్రమ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 33,118. ఇవన్నీ కూడా ఈఏపీ ఎక్స్టర్నల్లీ ఎయిడెడ్ ప్రాజెక్ట్స్. ఈఏపీ ప్రాజెక్ట్స్ అన్నీ కూడా పాత ప్రభుత్వంలో కూడా తీసుకోలేదండి. నాన్ గ్యారంటీ లోన్స్ పవర్ సెక్టర్ 95,000 కోట్లు, అందులో 69,596 కోట్లు మే 2019 నాటికే లేదా? అదేవిధంగా సిఆర్డిఏ బాండ్స్ 1,500 కోట్లు మీరా మేమండి చేసిండేది. సివిల్ సప్లైస్ 50,000 కోట్లని రాసినారు, దానికి గాను 22,000 కోట్లు సుమారుగా 2019 ముందరిది లేదండి దాంట్లో. అదేవిధంగా బ్రూవరీస్ కార్పొరేషన్ నుంచి 50,000, వాస్తవానికి యాక్చువల్గా తీసిండేది 36,000, మీరు 50 రాస్తారు నికరంగా. అదర్ కార్పొరేషన్స్ 1,45,000. ఆ 1,45,000 కోట్లలో ఆల్రెడీ పవర్కు సంబంధించిన విద్యుత్తుకు సంబంధించిన 95 దాని లోపల ఉంది. 1,45,000 95 విద్యుత్తుది రెండోసారి రాస్తారు. ఆ రెండోసారి రాసినది కూడా ఎప్పుడు? ఆ 95,000లో 70,000 ఇంచుమించుగా పాత ప్రభుత్వాన్ని, అంతకుముందుది. ఎంత అన్యాయం అంటే 1,70,000 కోట్లు. ఎవరు చెప్పినారు పెండింగ్ బిల్స్ అంత ఉన్నాయని? ఏం బేసిస్ మీద అంటున్నారు? అంటే మీరు రాసే లెక్క తప్పు. 7 లక్షల చిల్లర, ఆ 7 లక్షల చిల్లరను మీరు 10 లక్షలని హెడ్లైన్స్లో రాయడం అంతకంటే తప్పు. ఆ 7 లక్షల చిల్లరలో కూడా ఇంచుమించు 4 లక్షల కోట్లు పాత 2019 నాటికి కలిపి ఇవన్నీ ఈ ప్రభుత్వం చేసిన అప్పు అనేటట్లు రాసి రుణకంఠుడు అని రాయడం ఏమన్నా న్యాయం ఉందండి దీంట్లో? దీంట్లో న్యాయమా, సమంజసమా ఇది? ఈవెన్ మీడియా కూడా అంత బ్లేటెంట్గా, ఐఎమ్ సో సారీ, అంత బ్లేటెంట్గా. ఇప్పుడు పొలిటికల్గా ఎంతోమంది ఎన్నన్నా చెప్పు ఉండొచ్చు, కొద్దిగా ఫ్యాక్చువల్గా పొలిటికల్ స్టాండ్ ఉండొచ్చు, ఎవరు ఇది వాళ్ళకు ఉండొచ్చు, కానీ కొద్దిగా స్టాండ్, ఒక ఫ్యాక్ట్. ఎంత అన్యాయం అండి ఇది! ఇది కాక ఇవన్నీ పోనీ, ఈ డాక్యుమెంట్స్ అన్ని ఎక్కడికి? ఇవన్నీ ఫైనాన్సెస్లో ఉన్నాయి. దీనికి గాను మళ్ళీ ఎన్నోసార్లు చెప్పడం జరిగింది, మరొకసారి కూడా నేను చెప్తున్నాను. ఇప్పుడు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆర్బీఐ స్టడీ ఆఫ్ స్టేట్స్ బడ్జెట్స్ అనేసి 15 సంవత్సరాల డేటా అంతా కలిసి ఒక్కొక్కసారి స్టేట్ ఫైనాన్సెస్ అని చెప్పి ఒక డాక్యుమెంట్ రిలీజ్ చేస్తుంది ఆర్బీఐ ఎవరి నుంచి రిలీజ్ చేస్తుంది? ఇది ఆర్బీఐ రిలీజ్ చేసేది కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ నుంచి వివిధ కేంద్ర ప్రభుత్వానికి, కేంద్ర సంస్థలకు సంబంధించిన డేటా తీసుకొని ఈ బుక్ రిలీజ్ చేస్తుంది అనమాట. ఆ బుక్లో 15 సంవత్సరాల డేటా ఉంటుంది. ఆ డేటాలో మార్చి 2023 సంవత్సరానికి 4,28,715 కోట్లు, 4,28,715 కోట్లనుంది. ఇది ఎప్పటికీ కంప్లీట్గా ఆంధ్రప్రదేశ్ అప్పు, ఈ ప్రభుత్వానికి కాదు, కంప్లీట్గా ఆంధ్రప్రదేశ్ అప్పు. దానికి గాను 31 మార్చి 2019కి 2,64,451 కోటి. అంటే ఈ ప్రభుత్వం ఏర్పాటయ్యే సమయానికి 2 నెలల ముందు 2,64,451 కోటి. అయితే తెలుగుదేశం ప్రభుత్వం మే వరకు ఉన్నింది కాబట్టి ఏప్రిల్ మేలో వాళ్ళు చేసిన అప్పు 7,346 కోట్లు. అప్పుడు 2,64,451 కోటికి 7,346 కోట్లు కలిపితే 2,71,797 కోట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పాటయ్యేటప్పటికి ఆల్రెడీ ఉంది. అప్పుడు యాక్చువల్గా అప్పు ఎంతండి? 4,28,715 కోట్లలో 2,71,000 కోట్లు తీయాల్సిన అవసరం ఉందా లేదా? ఎట్లా రాస్తారండి ఇవన్నీ ఇంత అన్యాయంగా? ఎంత అన్యాయంగా!